హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక మంచి స్టార్టర్ రెసిపీ చూద్దామండి. కొన్ని రోజుల్లో మనం నాన్ వెజ్ తినకుండా ఉండాల్సి వస్తుంది కదా. అలాంటి టైంలో పిల్లలకి మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి అనుకుంటే ఇది మనకి బెస్ట్ చాయిస్ అన్నమాట. ఇది జస్ట్ మనం ఒక 10 మినిట్స్ లేదా 15 మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం చేయడం. వేడివేడిగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి సర్వ్ చేసుకోవచ్చు. మనము ఇలాగ పుట్టగొడుగులు తీసుకోవాలి. మష్రూమ్స్ అంటాం కదా. ఇక్కడ నేను ఒక 500 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. 1/2 కేజీ ఉంటాయి. సో మనం ఇలాగ దానిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేయాలి. నీట్గా తీసేసి బాగా కడిగేసుకొని ఇలాగ మనం పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే మష్రూమ్స్ని సగానికి చేసుకోవాలన్నమాట. పైనుంచి కింద వరకు సగానికి లాగా కట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకోవాలి. అలాగే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి కూడా వేసాను. అలాగే చాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసాను. అలాగే ఇంకొక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, అంటే కారం వేసాను. ఇవన్నీ వేసేసుకొని ఇలా ఒకసారి డ్రైగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చాలా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మనం వాటికి బాగా మష్రూమ్స్కి కోట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒకదాని మీద ఒకటి పడకుండా విడివిడిగా వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు అనమాట. తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటిని ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటాయి. పకోడీలాగా తినేయచ్చు అన్నమాట. లేదు కొంచెం సాసీ టెక్స్చర్ కావాలి, మంచూరియన్ టెక్స్చర్ కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 2 చిన్న సైజ్ చిల్లీస్ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఇంకొంచెం జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందనమాట. కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి అలా ఏం లేదు. జస్ట్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి కలర్ చేంజ్ అయితే చాలు. పింక్ కలర్లోకి ఆనియన్స్ టర్న్ అయ్యాక మనం దీంట్లోకి టొమాటో సాస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు టొమాటో సాస్ వేసాను. మీరు కావాలంటే కనుక సోయా సాస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ సాస్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ ఏం వేయలేదు, చాలా సింపుల్గా చేశాను అనమాట. అలాగే కొంచెం సాల్ట్ వేయాలి. ఆల్రెడీ మనకి టొమాటో కెచప్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, చాలా కొంచెమే వేయాలన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత సాస్లోకి కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను. కొంచెం మీరు కావాలంటే కనుక 1 కప్పు వాటర్ తీసుకొని దాంట్లోకి కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి ఆ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట సాస్కి. సో ఇలా వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా వేసేయాలి. వేసేసి బాగా అన్ని మష్రూమ్స్కి సాస్ పట్టుకునేలాగా మిక్స్ చేసుకునేవాలి. తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే కనుక ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఈ రకంగా మీరు ట్రై చేసి చూడండి. మష్రూమ్స్తో అందరికీ చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ.